నమస్తే అందరికీ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888 5G మొబైల్ ప్రాసెసర్ గురించి అయితే ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తున్నా. సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు వీడియో అప్లోడ్ చేయండి అంటే నోటిఫికేషన్స్ రావడానికి. ఫేస్బుక్ అయితేనేమో పేజ్ లైక్ చేయండి. సో బేసిక్గా చూసుకుంటే ఇది లేటెస్ట్గా ఈ ఇయర్ ఎండ్కి వచ్చిన మంచి ప్రాసెసర్ అనుకోవచ్చు. అండ్ ఇది 5 nm టెక్నాలజీతో పాటు వస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్న అఫీషియల్ క్వాల్కామ్ వెబ్సైట్ నుంచి ప్రొవైడ్ చేస్తున్న, ఎక్కడి నుంచి కూడా కాదు. ఇప్పుడు ఫీచర్స్ కానీ అడిషనల్ స్పెక్స్కి వెళ్ళిపోదాం. సో ఇది వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ అండ్ స్పెక్స్. ఫస్ట్ మేజర్ ఇంప్రూవ్మెంట్ చూసుకుంటే మనకి వీళ్ళు ఇక్కడ ఇచ్చింది అయితేనేమో గ్రాఫిక్స్ అనమాట. సో జీపీయూ కూడా మీకు అడ్రినో 660 జీపీయూ వస్తుంది. ఇది 35% ఫాస్ట్గా గ్రాఫిక్ రెండింగ్ అవుతుంది. మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. తర్వాత న్యూ ఆర్కిటెక్చర్ అన్నమాట, కార్టెక్స్ X1 టెక్నాలజీతో వీళ్ళు క్వాల్కామ్ క్రయోన్ 680 జీపీయూ అనమాట. ఇది 25% పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 6th జనరేషన్ AI ఇంజన్ వస్తుంది. హెక్సాగాన్ 780 ప్రాసెసర్ అనమాట. ఇది 3x పర్ఫార్మెన్స్తో పాటు వస్తుంది. తర్వాత మిగతా 4 కూడా 2nd జనరేషన్ క్వాల్కామ్ ప్రాసెసర్స్ అనమాట. అవి పవర్ డిస్ట్రిబ్యూషన్ అయితే అండ్ అవి బేసిక్ బ్యాక్ అండ్ వర్క్స్ అనేవి కూడా చూసుకుంటాయి. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చూసుకుంటే ఇక్కడ ఆబ్వియస్గా క్రయోన్ 680 CPU వస్తుంది 2nd జనరేషన్. అండ్ సెల్ మోడెమ్ గురించి చూసుకుంటే ఇది 5G మోడెమ్ అంటే RF సిస్టమ్తో వస్తుంది. ఇది X60 అనమాట క్వాల్కామ్ది. డౌన్లోడ్ చూసుకుంటే 7.5 GB వస్తుంది. అప్లోడ్ చూసుకుంటే 3 GB/s వస్తుంది అన్నమాట. ఇది అప్లోడ్ స్పీడ్. తర్వాత వీళ్ళు 5G ఆబ్వియస్గా 5G చేశారు, కానీ ఇక్కడ మేజర్ చూసుకుంటే ఇది 6 GHz దాకా ఉంది. అండ్ వేవ్ వచ్చేసరికి అయితేనేమో 800 MHz బ్యాండ్విడ్త్తో పాటు ఉంది. 2x MIMO కూడా వస్తుంది. వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇక్కడ Wi-Fi 6 కూడా ఉంది. అండ్ Wi-Fi 6, 6E, Wi-Fi 5 అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై ఆబ్వియస్గా ఉంటుంది. అదే ఇక్కడ అదర్ సైడ్ ఫీచర్స్ చూసుకుంటే 120 FPS బర్స్ట్ ఫొటోస్ అట్ 12 MP అని ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి 4K HDR వీడియో క్యాప్చర్ ఉంది. అండ్ లో లైటింగ్ ఆర్కిటెక్చర్ కూడా ఉంది. సో ఫస్ట్ AI బేస్డ్ ఆటో ఫోకస్ అండ్ ఆటో ఎక్స్పోజర్ కూడా ఉంది. మ్యాక్సిమం ఆటో ఎక్స్పోజర్ ఎక్కువ ఉండదు, కానీ ఆటో ఎక్స్పోజర్ ఉందన్నమాట ఈ ప్రాసెసర్కి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద చూసుకుంటే ఫుల్ సూట్ ఆఫ్ స్నాప్డ్రాగన్ ఎలర్ట్ గేమింగ్ ఫీచర్స్ ఇంక్లూడింగ్ వేరియబుల్ రేట్ షేడింగ్ 30% ఫాస్ట్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ 20% అన్నమాట. సో ఇంకా కిందికి వెళ్దాం, వైఫై చూసుకుందాం. సో వైఫై ఎంతమందికి చెప్పుకున్నారు కదా, Wi-Fi 6 వస్తుందని. ఇక్కడ 8x వస్తుంది. అండ్ వైఫై బ్యాండ్విడ్త్ చూసుకుంటే మీరు ఇక్కడ ఇది 3 బ్యాండ్విడ్త్ వస్తుంది. 2.4 GHz, 5 GHz అండ్ 6 GHz 3 బ్యాండ్విడ్త్తో వస్తుంది. కాబట్టి మీకు ఆసమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక్కడ కూడా మీకు ల్యాగ్ అనేది ఉండదు. అండ్ ఫ్యూచర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. 2 రకాలుగా అంటే వైఫై పరంగా కూడా మీరు ఫ్యూచర్ ప్రూఫ్ అవుతారు. అండ్ 5G టెక్నాలజీతో కూడా ఫ్యూచర్ ప్రూఫ్ అవుతారు అన్నమాట. అంటే స్మార్ట్ ఫోన్ది 5G ఉంటుంది కదా, దాని నుంచి కూడా. సో నెక్స్ట్ బ్లూటూత్ చూసుకుంటే మీకు బ్లూటూత్ 5.2 వస్తుంది. సో దానికి కంపాటబుల్ ఉన్నాయి అన్ని ఏవైతే ఉన్నాయో రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే క్వాల్కామ్ యాప్టెక్స్ ఉంది, అడాప్టివ్ ఆడియో ఉంది, అండ్ క్వాల్కామ్ ట్రూ వైర్లెస్ టెక్నాలజీ కూడా ఉంది. సో నియర్ NFC సపోర్ట్ ఉంది ఆబ్వియస్గా, నియర్ ఫీల్డ్ కనెక్టివిటీ. అండ్ లొకేషన్ చూసుకుంటే మీకు ఇక్కడ చూసుకోవచ్చు సపోర్ట్ బైడూస్, గ్యాలియోస్, గ్లోనోస్, డ్యూయల్ ఫ్రీక్వెన్సీ, GNS, నావిక్ అండ్ నావిక్ ఎనేబుల్, GPS, GNS అండ్ QCSS అండ్ SBAS. నావిక్స్ ఇంక్లూడ్ చేసి ఒక మంచి విషయమే. ఎందుకంటే నావిక్ స్పెసిఫిక్గా నేను ఎందుకు అంటున్నా అంటే, నావిక్ వచ్చేసి మన ఇండియన్ వాళ్ళు క్రియేట్ చేసిన GPS పొజిషన్ సిస్టమ్ టెక్నాలజీ అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. తర్వాత క్వాల్కామ్ క్విక్ ఛార్జ్ 5 టెక్నాలజీ ఉంది. ఇది 70% మోర్ ఎఫిషియంట్ అండ్ సపోర్ట్ 0 to 100 ఛార్జింగ్ ఇన్ లెస్ దెన్ 15 minutes అని వీళ్ళైతే మెన్షన్ చేసింది. సో సింపుల్ చెప్పాలంటే 70 కాదు కానీ 60-65% 10 నిమిషాలు అయిపోయే ఛాన్సెస్ ఉంది. అంటే ఇది మరొకసారి చెప్తే హై అండ్ ప్రాసెసర్ కాబట్టి మీకు హై ఎండ్లోనే ఫ్లాగ్షిప్ ఫోన్స్లోనే కనిపిస్తుంది ఈ ప్రాసెసర్ కూడా.
తర్వాత CPU స్పీడ్స్ చూసుకుంటే ఇక్కడ బేస్ క్లాక్ స్పీడ్ వచ్చేసరికి అయితే 2.84 GHz ఉంది. 64-bit ఆర్కిటెక్చర్ అన్నమాట. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి ఇది 5 nanometer టెక్నాలజీతోన ప్రాసెసర్ అనేది క్రియేట్ చేసింది. సో దీని వల్ల ఏమైందంటే అడిషనల్గా ట్రాన్సిస్టర్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి. సో పర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత వీళ్ళు కెమెరా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసి వీళ్ళు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. క్వాల్కామ్ స్పెక్ట్రా 5.8 ఇమేజ్ ప్రాసెసింగ్ ఉంది. ఇది 3-bit ఉంది అనమాట. సో హార్డ్వేర్ యాక్సెషన్ అండ్ డ్యూయల్ కెమెరా వచ్చేసరికి అయితే 64 మెగాపిక్సెల్ దాకా, ట్రిపుల్ కెమెరా వచ్చేసరికి 28 మెగాపిక్సెల్, సింగిల్ కెమెరా వచ్చేసరికి అప్ టు 84 మెగాపిక్సెల్ అండ్ సింగిల్ కెమెరా చూసుకుంటే 200 మెగాపిక్సెల్ దాకా కూడా సపోర్ట్స్ ఉన్నాయనేసి అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. సో సింపుల్ చెప్పాలంటే ఇది ఆబ్వియస్గా మీకు 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు ఏమంటారు డ్యూయల్ కానీ ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు వస్తాయి. మీరు FPS చూసుకుంటే 30 FPS అన్నిటి కూడా 30 FPS రికార్డింగ్సే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్. సో వీడియో చూసుకుంటే మీకు డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది అండ్ H.264 ఉంది అండ్ H.265 ఉంది. కోడింగ్ అనమాట, కోడింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వాళ్ళకి. తర్వాత రికార్డింగ్ చూసుకుంటే 720p 960 FPS దాకా కూడా రికార్డింగ్ సపోర్ట్ ఉంది. నెక్స్ట్ డిస్ప్లే చూసుకుంటే మీకు 4K at 60 Hz దాకా వస్తుంది. Quad HD at 1440p రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. కానీ మ్యాక్సిమం మ్యానుఫ్యాక్చర్స్లో మనకు క్వాడ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే వస్తుంది, లేకపోతే Quad HD వస్తుంది. కలర్ డెప్త్ తీసుకుంటే 10 with కలర్ డెప్త్ ఉంది అండ్ కలర్ గామా తీసుకుంటే రెడ్ 2020 ఉంది అనమాట. సో జనరల్గా ఆడియో క్వాలిటీ అవన్నీ చూసుకుంటే ఇట్లా బేసిక్ అన్ని వచ్చేసినాయి. క్వాల్కామ్ యాక్స్ట్రాక్ట్ ఉంది, స్మార్ట్ స్పీకర్ యాంప్లిఫైయర్ ఉంది, క్వాల్కామ్ హెక్సాగాన్స్ ఉన్నాయి అనమాట. వాయిస్ అసిస్టెంట్ యాక్సలరేషన్ కూడా ఉంది. సో వాయిస్ అసిస్టెంట్ యాక్సలరేషన్ మీకు గూగుల్ అసిస్టెంట్స్ కూడా బెనిఫిట్ అవుతుంది. జీపీయూ వచ్చేసరికి అయితేనేమో జీపీయూ వీడియో ప్లేబ్యాక్ వచ్చేసరికి మీకు 8K 360pr సపోర్ట్ కూడా ఉంది అండ్ APS సపోర్ట్ చూసుకుంటే OpenCL 2.2 OpenGL వస్తుంది అండ్ వల్కన్ DirectX 12 సపోర్ట్ కూడా ఉంది. సో వల్కన్ అండ్ DirectX 12 అనేది ఏదైతే ఉందో మీకు ఇది ఏవైతే బేసిక్గా పోర్టబుల్ విండోస్ మినీ పీసీస్ ఉంటాయి కదా దానికి వీళ్ళు యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ సెక్యూరిటీ సపోర్ట్ చూసుకుంటే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. క్వాల్కామ్ 3D వస్తుంది సోనిక్ అండ్ క్వాల్కామ్ 3D సోనిక్స్ మ్యాక్స్ వస్తుంది అన్నమాట. సో బాగానే ఉంది గైస్ అండ్ ఇది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8888 5G గురించి మీరు ఏమనుకుంటారు? ఈ ఇన్ఫర్మేషన్ వీడియో గురించి చాలా డెప్త్గా ఉందా లేకపోతే చాలా డల్గా ఉందా అనేసి కింద కామెంట్ చేయండి. నేను ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేస్తాను ఫ్యూచర్లో అండ్ చాలా లెంతీ కూడా ఉంటే చెప్పండి, తగ్గించడానికి కూడా చూస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో కానీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం, వెల్కమ్ టు లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫేస్బుక్ అయితే పేజ్ లైక్ చేయండి. అంతే ఈ వీడియోకి.